యూటీ డైరెక్ట్ సెల్లింగ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను మీ ముందుకి ఒక కొత్త వీడియోతో అయితే రాబోతున్నాను. 100% ఫలితం కోసం ఎలా ఎదురు చూస్తున్నారనే టాపిక్ పైన ఈ రోజు మీకు ఒక మంచి వీడియోని తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండే ఒక వీడియో అన్నమాట. ఇది వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి తప్పకుండా. దీంట్లో మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు 4 జంతువుల గురించి నేను డిస్కస్ చేశాను. ఫలితం కోసం ఏ జంతువులు ఎలా ఎదురు చూస్తాయి అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. 100% మనకు కూడా ఎటువంటి మైండ్ సెట్ ఉంటే మనం ఎలాగా ముందుకు వెళ్తాము, అంటే ఎలాగా మన సక్సెస్ సాధిస్తాము, మన సక్సెస్ మన ఎదురుగా అంటే ఫలితం మనం చేస్తున్న వర్క్కి మన ఫలితం మనకు ఎదురుగా ఉంటే మనం ఎలా రిసీవ్ చేసుకుంటాము అనే దానిపైన మన ఫలితం అనేది మనకు ఆధారపడి ఉంటుంది. దానికోసం చెప్పేసి ఈరోజు నేను మీ ముందుకు రాబోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక టాపిక్ గురించి మాట్లాడితే, ఏదైనా ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటే ఆహారం కోసం ఎదురు చూస్తున్న జంతువుల గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇందాక మీకు ఈ 4 రకాలైనటువంటి జంతువుల గురించి మాట్లాడాను కదా. ఇప్పుడు మనము ఈ 4 రకాలైనటువంటి జంతువులు ఆహారం కోసం ఎలా ఎదురు చూస్తాయి అనేది మనకి ఇప్పుడున్నటువంటి టాపిక్. ఇక్కడ మనం నత్త ఆహారం ఎదురుగా కనిపిస్తోంది. ఈ నత్త ఆహారం కోసం ఒకవేళ 1 మీటర్ గ్యాప్ ఉంటే ఎంత టయానికి ఇది చేరుకుంటుంది, బాగా గమనించండి. ఎంత టయానికి చేరుకుంటుంది, అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ దాని ఆహారం అనేది తీసుకుంటుంది. అయితే మీరు అక్కడ గమనించాల్సిందంటే ఇది చేరే లోపల అక్కడ ఆహారము ఎక్కడికి డిస్టర్బ్ అవ్వదు, అక్కడే ఉంటుంది 100%. అది గంటకైనా సరే, 2 గంటలకైనా సరే, 3 గంటలకైనా సరే, అంటే డిస్టర్బ్ అంటే వెళ్ళే ఆహారం కాదు కాబట్టి ఇబ్బంది లేదు. అది నిదానంగా వెళ్ళినా పర్లేదు, అక్కడ ఆహారం ఉంటుంది, దానికి దొరుకుతుంది. దానికి సరిపోయే ఆహారం అక్కడ మనకి ఫుల్ఫిల్గా దొరుకుతుంది. ఫస్ట్ పాయింట్ ఇది ఒకటి చూసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మనం తీసుకుంటాం తాబేలు. ఈ తాబేలుకు ఉన్నటువంటి ఆహారం కూడా, తాబేలు కూడా చిన్నగానే వెళ్తుంది. తన ఆహారం కూడా ఎక్కడ మూవబుల్ ఉండదు, అంటే మూవ్ అవ్వదు అనమాట, పెద్దగా మూవ్ అవ్వదు కాబట్టి దానికి కూడా ఇబ్బంది లేదు. అది ఇంకో అంటే మనం నత్తతో పోలిస్తే కొద్దిగా స్పీడ్గా వెళ్ళి తీసుకుంటుంది. తన ఆహారం అయితే తన దగ్గరికి రాదు కదా, బాగా థింక్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మనం వెళ్తే కుందేలు కూడా మనకు తెలుసు. అది కూడా ఆ స్పీడ్గా వెళ్ళగలదు, కానీ అంత స్పీడ్గా వెళ్ళి తినాల్సినంత అవసరమే ఉండదు కుందేలుకి కూడా. ఎందుకంటే తన ఆహారం కూడా ఎక్కడికి వెళ్ళదు, ఉన్న చోటికి, ఆహారం ఉన్న చోటికి ఇది వెళ్తుంటుంది. ఆహారం కనిపించిన తర్వాత నిదానంగా వెళ్ళినా సరే దానికి సంబంధించిన ప్రాబ్లం లేదు. కాబట్టి ఇక్కడ అంటే మన సక్సెస్ కి మనం ఎదురు చూస్తున్న దానికి దీనికి సంబంధం ఏమని మీరు అనుకోవచ్చు. 100% సంబంధం ఉంది. మీరు ఇక్కడ నెక్స్ట్ చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చిరుతపులి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, చిరుతపులి జింక అనేది ఆహారం కనిపించింది. నత్తలాగా, తాబేలులాగా, కుందేలులాగా వెళ్తే తనకు ఆహారం దొరుకుతుందా? క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరు గమనించండి. ఎందుకంటే అలా వెళ్తే కాదు, దాని వేగం, దాని వెళ్తేనే జింక తనకు దొరుకుతుంది, తన ఆహారానికి తనకు ఆహారం దొరుకుతుంది. అదే నత్తలాగా ఉంటే దాని ఆహారం ఆ రోజు దొరకదు. ఎందుకంటే ఆహారం కనిపించకపోవడం ఒక ఎత్తు అయితే, కనిపించిన తర్వాత దాన్ని పొందడం ఇంకొక ఎత్తు. అంటే ఇక్కడ బాగా గమనించండి. మీకు మీ సక్సెస్ ఎలాంటి సక్సెస్, చిన్న సక్సెస్ అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఎప్పుడు వెళ్ళినా మీకు దొరుకుతుంది. బాగా గుర్తుంచుకోండి. అంటే నత్త లాంటి సక్సెస్ అయితే మీరు ఎప్పుడు పోయినా మీకు దొరుకుతుంది. అదేవిధంగా మీరు టాటాయిస్ లాంటి ఆహారం లాంటి ఏదైతే ఉందో అలాంటి సక్సెస్ అయితే మీరు ఎప్పుడు వెళ్ళినా మీకు కనిపించిందంటే అది మీదే అవుతుంది. అదేవిధంగా కుందేలు సంబంధించినటువంటి ఆహారం మీదైనా కూడా మీరు ఎప్పుడు వెళ్ళినా మీ దగ్గరికే వస్తుంది. కానీ మీరు చిరుత అయితే మీకు సక్సెస్ కనిపించినా సరే మీరు పరిగెత్తి అందుకోవాల్సిందే. మీ సక్సెస్ చిన్న సక్సెస్ అయితే, మీ సక్సెస్ ఈరోజు అన్నం సంపాదించుకోవడానికైతే మీరు నత్తలాగా వెళ్ళినా సరే మీ అన్నం మీకు దొరుకుతుంది మీరు చేసే పని వల్ల. బాగా గుర్తుంచుకోండి. మీరు చేసే కూలి పని చేసినా సరే మనకు కావాల్సిన అన్నం మనం సంపాదించుకోవచ్చు. మీ సక్సెస్ ఎటువంటిది? ఈ 4 జంతువులు తన ఆహారం కోసం ఎలా అయితే వెళ్తాయో అలానే మీ సక్సెస్ కోసం మీరు వెళ్లాల్సిందే, వెళ్ళక తప్పదు. మీరు చిరుత వేగంతో మీ సక్సెస్ కనిపించేంత వరకు, అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు అసలు సక్సెస్ కనిపించదు. అలా అంటే చిరుత కూడా లేస్తానే జింక కనిపించదు, తిరుగుతూ ఉంటే, అంటే మనం వర్క్ చేస్తుంటే సక్సెస్ కనిపిస్తుంది. చాలా మంది సక్సెస్ కనిపించిన తర్వాత ఆగిపోతున్నారు, ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా సక్సెస్ కనిపించింది కదా నాకు వస్తుంది, ఇప్పుడు కాకపోతే ఇంకా 6 నెలలకు వస్తుంది, లేదా సంవత్సరానికి వస్తుంది వెయిట్ చేస్తున్నారు. జింక కనిపించింది కదా అని చిరుత ఆగితే జింక దొరుకుతుందా? బాగా గుర్తుంచుకోండి. జింక కనిపించింది అంటే సక్సెస్ కనిపిస్తుంది మనకు కూడా. ఇప్పుడు మనం వెళ్ళే వర్క్ లో 3 నెలలు 6 నెలలు వర్క్ చేసాం,
సక్సెస్ కనిపించింది, ఓకే ఇంకొక సంవత్సరానికి మనం సక్సెస్ అని నమ్మకం వచ్చింది, అక్కడి నుంచి మనం స్లో అయిపోతున్నాం. అలా స్లో అయిపోకుండా అలా చిరుత స్లో అవ్వదు. ఎందుకంటే దాన్ని పట్టి తినేంత వరకు తనలో యాంగ్జైటీ తగ్గదు, తనలో కోరిక తగ్గదు. అలానే మనకు కూడా సక్సెస్ మన చేతికి వచ్చేంత వరకు ఆ సక్సెస్ కోసం పరితపిస్తూ ఆ సక్సెస్ కోసం మనం ప్రయత్నం చేయాలి. చాలా మంది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సక్సెస్ కనిపిస్తానే ఆగిపోతున్నారు. ఎలా ఆగిపోతున్నారంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఒక క్రొకడైల్ ఉంది, దాని ఎదురుగా నత్త వస్తూ ఉంది. ఇప్పుడు క్రొకడైల్ వెళ్ళి నత్తను తినాలా, నత్త వచ్చి క్రొకడైల్ నోట్లో పడాలా? ఇది అదే దారిని వస్తుంది. క్రొకడైల్ నోరు తెరుచుకున్నా సరే నత్త నోట్లోకి వస్తుంది, తినేయచ్చు, నో ప్రాబ్లం. అలా అనేసి నత్త కోసం మన క్రొకడైల్ వెయిట్ చేస్తుంది. ఎలా నేను ఇలా రావాలి కదా, నేను మళ్ళీ నా ఎనర్జీని వెయిట్ చేసి, అంటే సక్సెస్ ఎలా కనిపించింది కదా ఇంకా నేను పరిగెత్తడం ఎందుకు అని చెప్పేసి పరిగెత్తకుండా మన దగ్గరకు ఉంటే మన దాన్ని వెళ్ళిపోవాల్సింది, మనలోంచి వెళ్ళాల్సింది, ఇంకా మనకు తగలాల్సింది సక్సెస్. అలాంటి సక్సెస్ వచ్చినప్పుడు మనం అట్లే ఉండిపోతున్నాం. మళ్ళీ మన ఎనర్జీ ఎందుకు అనేసి వర్క్ చేయడం తగ్గిస్తున్నాం, ఆపడం కాదు తగ్గిస్తున్నాం. అలా అనేసి క్రొకడైల్ వెయిట్ చేసింది, చూద్దాం నన్ను దాటెట్టబోతుంది అని చెప్పేసి క్రొకడైల్ వెయిట్ చేస్తుంది. అలానే నత్తంగారు అంత దగ్గరకు వచ్చింది. సరే అని చెప్పేసి క్రొకడైల్ మామూలుగా మనందరికీ తెలుసు తనకు నాలుక కూడా ఉండదు కాబట్టి నోరు తెరుచుకొని ఉంటే ఆ నోట్లోకి వచ్చేస్తుంది, నోరు తెరుచుకొని ఉంది. అలానే నత్త నడుచుకుంటూ వస్తుంది, దగ్గరకు వచ్చేసింది. ఓకే, ఇంకా ఖచ్చితంగా నోట్లోకి వెళ్ళాల్సిందే. అంటే నత్త దగ్గర నుంచి క్రొకడైల్ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇంపార్టెంట్. బాగా గమనించండి. అది నడిచే స్పీడ్ ఎలాంటిది అంటే అదే క్రొకడైల్ వెళ్ళింటే విత్ ఇన్ సెకండ్స్ లో నత్తను తినిండేది. ఇప్పుడు అదే నత్త ఒక 10 మీటర్ల దూరం నుంచి తన దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది, లేదా 1 కిలోమీటర్ దూరం నుంచి మన దగ్గరికి రావడానికి అంటే దాని దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే 10 మీటర్ల నుంచి రావాలన్నా కూడా అవర్స్ పడుతుంది. అలాంటిది 10 కిలోమీటర్లు ఉంటే ఎంత టైం పడుతుంది. అలాంటి మన సక్సెస్ అనేది ఎంత దూరంలో ఉంది, మనం వెళ్తే ఇంకా దగ్గరగా రిసీవ్ అవుతుంది. మనం వెళ్లకుండా ఉంటే ఆ సక్సెస్ వచ్చే సమయానికి మనము తీసుకునే స్థితిలో లేకపోవచ్చు. బాగా చూడండి, నత్త అయితే వచ్చేసింది, కానీ క్రొకడైల్ పరిస్థితి ఏమైంది అంటే ఆ సక్సెస్ మనం టచ్ చేసే లోపల మనం తీసుకునే స్థితిలో ఉండము. అప్పుడు తన మీద నుంచి ఎక్కి కూడా నత్త వెళ్ళిపోగలదు. అంటే మన సక్సెస్ కూడా అది మనం టచ్ చేసి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనం తీసుకోలేని పరిస్థితిలో ఉంటే మనం ఎంత చేసినా కూడా కష్టమే. అంటే మనం ఇక్కడ ఏదైనా వర్క్ చేస్తున్నాము, మన సక్సెస్ మన దగ్గర ఉంది అంటే మన సక్సెస్ చూశామని చెప్పేసి మనం వదిలేయకూడదు, మనం ఎదురు వెళ్ళాలి, సక్సెస్కి ఎదురు వెళ్ళాలి. మనం సక్సెస్ చూడంత వరకు మీరు ఎలా వర్క్ చేశారో పక్కన పెడితే వన్స్ సక్సెస్ చూసిన తర్వాత మన వర్క్ వేగాన్ని పెంచాలి. ఎలా పెంచాలి అంటే జింకను చూడకముందు చిరుతపులి చాలా సాధారణంగా ఉంటుంది. చెట్లపైన, గుండ్లపైన, రాళ్లపైన ఎక్కుతూ అలా చూస్తూ నిదానంగా పొంచి అలా ఉంటుంది. వన్స్ ఆహారాన్ని చూసిన తర్వాత అంటే సక్సెస్ ని చూసిన తర్వాత చిరుత వేగాన్ని అందుకోవాలి. చిరుత వేగాన్ని అందుకొని సక్సెస్ పొందాలి. సక్సెస్ పొందితేనే మనం అంతకాలం చేసినటువంటి, తను వెయిట్ చేసినటువంటి, పొద్దున్న లేచినప్పటి నుంచి తను వెయిట్ చేసి తిరిగినటువంటి ఫలితం ఏదైతే ఉందో, ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ కు తన ఆహారం కడుపు నిండితేనే దానికి సక్సెస్ దొరికినట్టు. అదేవిధంగా మనకు కూడా ఆ సక్సెస్ మనం పొంది, ఆ సక్సెస్ మనం తీసుకొని ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ని, ఒక లగ్జరీ మన ఫ్యామిలీని ఒక లగ్జరీగా మనం వెళ్ళినప్పుడే మనకు 100% మనం సక్సెస్ తీసుకున్నట్టు, సక్సెస్ చూసినట్టు కాదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా మంది సక్సెస్ ని టచ్ చేస్తామంటుంటారు, సక్సెస్ మిస్ అయిపోతుంటుంది. ఇంకా నేను ఒక 6 నెలలకి నేను సక్సెస్ కొట్టేస్తున్నాను అంటారు. మళ్ళీ చూస్తే 6 నెలల తర్వాత చూస్తే ఏముండదు. అంటే ఎందుకు ఇలా అవుతుందంటే సక్సెస్ చూసిన తర్వాత వర్క్ చేయడం ఆపేస్తున్నారు. అలా వర్క్ చేయడం ఆపకుండా మనం సక్సెస్ చూసిన ప్రతిసారి మనం ఒక చిరుతలాగా, అంటే జింకలాగా కూడా కాదు, కుందేల్లాగా కూడా కాదు, ఒక చిరుతలాగా మనము ఎప్పుడైతే సక్సెస్ వెంట పడితే సక్సెస్ మందే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఈ యొక్క సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవసరమయ్యే విధంగా అర్థం చేయించాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఫలితం కోసం ఎలా ఎదురు చూడాలి, ఇప్పుడు మీరు ఫలితం కోసం ఎలా ఎదురు చూడాలి, నత్తలాగా ఎదురు చూడాలా, టాటాయిస్ లాగా ఎదురు చూడాలా, కుందేల్లాగా ఎదురు చూడాలా, చిరుతలాగా ఎదురు చూడాలా అనేది మీ ఒపీనియన్కి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను. అదేవిధంగా నా యొక్క మురళీ డైరెక్ట్ సెల్లింగ్ యూట్యూబ్ ఛానల్ని సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.